చదవబడిన ఆరో మాటకి వివరణ స్థానిక దైవజనరాలు జెస్సీ విల్సన్ గారు వచ్చి వివరిస్తారు. అలాగే వివరణ అయిన తర్వాత ప్రార్థించడానికి ఎస్తేర్ గారు పైన సిద్ధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శుక్రవార దినాన్న యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి కృపని ఇస్తూ ఉన్నారు. 6వ మాట మనం ఇప్పుడు చదువుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 20 వచనము మనం ఇప్పుడు 30వ వచనము మనం చదువుకున్నాము. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇప్పటి వరకు యేసు ప్రభువు సిలువలో పలికిన మాటలు తన బిడ్డల ద్వారా మనతో మాట్లాడారు. ఈ 6వ మాట నేర్చుకోవడానికి మనము ముందుకు వెళ్దామండి. ఇక్కడ మనం నేర్చుకోబోయే మాట ఏంటండి? సమాప్తమైనది. ఏమి సమాప్తమైంది? ఏమి సమాప్తమైంది? ఏదైనా ఒక పని అయిన తర్వాత, పూర్తయిన తర్వాత, ఏదైనా ముందుకు వెళ్ళిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఒక ఎండ్ కార్డ్ అనేది దానికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎండ్ కార్డ్ పడిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు. అంటే ఇంకా యేసయ్య వచ్చిన పని సమాప్తమైపోయింది, ఇంకేమీ లేదని ఈ సమాప్తమైన దానికి అర్థము కాదు. ఎండ్ కార్డ్ పడింది, కానీ ఎండ్ కార్డ్ తర్వాత ఇంకా చాలా ఉంది. సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైంది? ఏమి సమాప్తమైంది? ఏం సమాప్తమైందండి? ఆయన ఈ భూమి మీదకి ఏ పని కొరకు వచ్చాడో, దేని కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చారో ఆ పని సమాప్తము అయ్యింది. ఆయన సమాప్తమైంది అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వినుంటారంటారా ఆ మాట? విరోధులు వినుంటారు, ఆయన మంచి కోరుకునే వాళ్ళు కూడా వినుంటారు. ఆ సిలువ మరణము పొందే దగ్గర ఉన్న రాణువు వారు, సైనికులు, వారి మీద ఉన్న అధికారులు, లేదా ఆయన కొరకు బాధపడుతున్న అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా వినే ఉంటారు. వాళ్ళందరికీ అర్థమై ఉండదు ఏంటి సమాప్తమైంది అంటే. ఆయన విరోధులకి, సాతాను సంబంధులకి ఏమని అర్థమై ఉంటుందంటే, ఇంకా ఈయన పని అయిపోయింది, ఇంక సమాప్తమని చెప్పేస్తున్నాడు. ఒక ఎండ్ కార్డ్ ఆయనే వేసేసుకుంటున్నాడు, ఇంకా ఈయన పని అయిపోయింది అని ఒకవేళ సాతానుడు వారి అనుచరులు నవ్వుకొని ఉండొచ్చు. ఆయన్ని సిలువలో బాధించిన రాణువు వారు నవ్వుకొని ఉండొచ్చు. ఆయన శ్రమలను చూసి ఇంక ఇతని పని అయిపోయింది, సమాప్తం అయిపోయింది అంటున్నాడు, ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆ పనిలో ముందుకు వెళ్ళలేక పోవచ్చు, ఆ ముందుకి కొనసాగించలేకపోవచ్చు. దాన్ని చూసి సంతోషించే వాళ్ళు ఎక్కువ ఉంటారా, బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారా? సాధారణంగా ఒక వ్యక్తి ఎదుగుదల ఆగిపోయినప్పుడు సంతోషించే వాళ్ళు ఎక్కువ ఉంటారా, బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారా? సంతోషించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మానవుని యొక్క నైజం అది, మానవుని యొక్క గుణము అది. ఎవరైనా ఒక వ్యక్తి దేనిలోనైనా డౌన్ అయిపోతే, ఏ విషయంలోనైనా బాధపడుతుంటే, ఒకవేళ పని చేయలేక వాళ్ళు అలసిపోయి ఒకవేళ ముందుకు వెళ్ళలేకపోతే ఇంక వీడి పని అయిపోయింది, వీడి పని ఇంకా ఏమి లేదు, ఏమీ చేయలేరు ఇంక వీళ్ళు అని మనమైతే అనుకుంటాం. కానీ అక్కడ ఆయన వచ్చిన పని సమాప్తమైనదని మాత్రమే ఆయన చెప్తున్నారు. ఎవరో ఆ మాట చెప్పలేదండి. ఇంక ఈయన పని అయిపోయింది అని ఎవరు అనలేదు, ఆయనే ఆ మాటని చెప్తా ఉన్నారు. ఆయన ఆ మాట ఎందుకు చెప్పారంటే, ఏదైనా పని అయిపోయినప్పుడు, లేదా ఏదైనా ఒక పని తలంచినప్పుడు, లేదా ఒక ఆట ఆడుతున్నప్పుడు అయిపోయింది అనుకోండి, ఒక విజయం వచ్చిందనుకోండి, ఇంకా క్లోజ్డ్, సమాప్తం అయిపోయింది అంటే ఏమైపోయినట్టు? ఓడిపోయినట్ట కాదండి. ఆ విజయంతో కూడిన, సంతోషంతో కూడిన చెప్పిన మాట ఏంటయ్యా అంటే సమాప్తమైనది. ఆయన వచ్చిన పని సమాప్తమైనది. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని గురించి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము
మేలు. అంటే ఆయన పుట్టుక శ్రేష్టమైందని చెప్పి క్రిస్మస్‌లు చేసుకుంటాం. పండగలు చేసుకుంటా ఉంటాం. క్రైస్తవ లోకం అనేక దేశాల క్రిస్మస్‌లు చాలా ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే ఒక పని మొదలు పెట్టడం అనేది ముఖ్యం కాదు. ఒక పని మొదలు పెట్టడం అనేది అంత ముఖ్యం కాదు. ఒకవేళ ముఖ్యమైన ముగించడం అనేది మేలంట. ఒకవేళ కార్య ఆరంభము ముఖ్యమై ఉండొచ్చు కానీ కార్య అంతము మేలు. కార్య అంతము మేలు. ఏదైనా పని ముగించడం చాలా మేలు. ఒక్కొక్కసారి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆ ఓర్పు మనకి ఉండదు. ఆ సహనము మనకి ఉండదు. ఈ పని మొదలు పెట్టామే, దీన్ని మనం చేయగలమా లేదా? ఈ పనిని మనం కొనసాగించగలమా లేదా? ఎందుకంటే మనకు ఎదురైన పరిస్థితులు కానీ, మనకి ఎదుర్కొన్న సమస్యలు కానీ, మనం నడిపించబడుతున్న స్థితి కానీ మనకేమనిపిస్తుందంటే, ఇంక ఈ పని నేను చేయలేను. మీ జీవితంలో ఎవరికి ఎప్పుడు అనిపించలేదా అండి? ఈ పని నేను చేయలేను, ఈ జీవిత యాత్ర నేను ఇంకా కొనసాగించలేను, ఈ బాధలు నేను ఇంకా భరించలేను, ఈ కన్నీళ్ళు నేను ఇంకా కార్చలేను, ఇంకా నాకు ఓపిక అయిపోయింది అనుకునే సిచ్యువేషన్స్ అనేకమైనవి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వస్తాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. అంటే ఒక పని మొదలు పెట్టడం కంటే ఆ పనిని ముగించడం అనేది మేలంట. మేలు. మేలు అనే పదం ఊరికినే వాడతామా? మేలు అనే పదం ఊరికూరికినే వాడతామా? వాడము. మనకి ఎవరైనా ఏదైనా సాయం చేస్తే, లేదా ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేసి, లేదా మనల్ని బాగా వాళ్ళు ఆదుకుంటే, ఒక మాట సాయం కానీ, ఒక ఆర్థిక సహాయం కానీ, ఏదైనా ఒకటి చేస్తే మీ మేలు మర్చిపోలేము అంటామా? అనమా? గుర్తుపెట్టుకుంటామా? గుర్తుపెట్టుకునే వారంగా మనము ఉండము. చాలా సార్లు గుర్తుపెట్టుకునే వారంగా మనం ఉండము. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఒక్కొక్కసారి ఓర్పు నశించకపోవచ్చు, ఒక్కొక్కసారి సహనము నశించకపోవచ్చు, ఒక్కొక్కసారి ఒక పని మొదలు పెట్టిన తర్వాత నమ్మకంగా చెయ్యకపోవడం అనేది కూడా ఉంటదా? ఉండదా? ఒక పని మొదలు పెట్టిన తర్వాత దాన్ని నమ్మకంగా పని చేయడానికి చాలా సార్లు ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే ఒకవేళ మనకి ఎదురయ్యే ఆటంకాలు కానీ, మనకి ఎదురయ్యే సమస్యలు కానీ, మనకి ఎదురయ్యే ఒత్తిళ్ళు కానీ, అప్పుడు ఆ పనిని చేయడానికి అడ్డదారులు వెతుక్కుంటాం. ఆ పనిని చేయడానికి ఏం వెతుక్కుంటామండి? అడ్డదారులు వెతుక్కుంటాం. అంటే సులువుగా అయిపోవాలి. ఆ పనిని మనం నమ్మకంగా చేయలేం. ఎలాగని మొదలు పెడతాం, కానీ అలాగా చేయలేం. చాలా సార్లు ఏదైనా పరిచర్య చేసేటప్పుడు కానీ, లేదా ఒక పని చేసేటప్పుడు కానీ, యజమాని ఉంటే ఒకలాగా మాట్లాడండి. యజమాని ఉంటే ఒకలాగా పని చేస్తాం, యజమాని లేకపోతే ఒకలా పని చేస్తాం. మనుషులకి మనం భయపడతాం కానీ, మనల్ని అన్నిటినీ గమనించే దేవుడికి మనం భయపడం. మనకి ఆ భయం అనేది ఉండదు. మనుషులకి ఇచ్చినంత విలువ కూడా దేవునికి మనం అనేక సార్లు మన జీవితంలో ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడని తెలుసు, మాట్లాడతాం, చెప్తాం, కానీ మనుషులు చూస్తున్నారా లేదా అనేది ఎక్కువ మనం గమనిస్తాం. ఒక్కొక్కసారి పరిచర్య మొదలు పెడతాం, చెయ్యాలనుకుంటాం, ప్రారంభిస్తాం. మొదలు పెట్టిన తర్వాత అన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఒక్కొక్కసారి మనకు వచ్చే పరిస్థితులను బట్టి, అంటే అనారోగ్య పరిస్థితులను బట్టి, లేకపోతే మనకి కొన్ని పడని కారణంగా మనం కొన్ని దూరంగా పెడతాం. కొంచెం నాకు డస్ట్ ఉంది, డస్ట్ పడదు అనుకుంటే ఆ పనిని దూరంగా పెడతాం. నమ్మకంగానే అనుకుంటాం దేవుని పని చెయ్యాలి అని. యజమానుడు ఉంటే, లేదా దేవుని సేవకుడు ఉంటే, లేకపోతే నీ ఓనర్ ఉంటే, నీ పై అధికారి ఉంటే నీ పని ఒకలా ఉంటది, లేదు అంటే ఒకలాగా ఉంటది. నమ్మకత్వం అనేది మనకి ఉండదు. చాలాసార్లు కొంతమంది యాక్ట్ చేస్తారంతే. అందరూ పని చేస్తుంటే ఏం చేస్తారంటే నటిస్తారంతే. చేసినట్లుగా ఉంటారు కానీ ఏమీ చేయరు. అటు తిరిగేస్తారు, ఇటు తిరిగేస్తారు, చెమటలు పట్టేస్తాయి. ఇంకా మనం చూసినప్పుడు అయ్యే బాబోయ్, ఇంక నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అనేంతగా వాళ్ళు తిరిగేస్తారు. కానీ అక్కడ చేసే పని ఏమీ ఉండదు. వాళ్ళు చేసిన పని ఏముండదు. కానీ ఆయన అయితే, యేసయ్య అయితే ఆయన వచ్చిన పనిని ఎలా చేశారంటే నమ్మకంగా చేశారు. ఆ పని కష్టమైనదే, శ్రమతో కూడుకున్నదే, ఇబ్బందికరమైనదే, మరణకరమైన వేదన కలిగించిందే.
ఒకానొక సమయంలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని కూడా ప్రార్థన చేశారు. కానీ తండ్రి అప్పచెప్పిన పనిని నమ్మకంగా ఎలా చేశారండి? నమ్మకంగా సమాప్తం చేశారు. ఏంటి ఆ పని అంటే, ఆయన ఈ లోకంలో నశించిపోతున్న మన కొరకు, మనలాంటి వారి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడం, లేదా ఆత్మల భారము కలిగి ఆయన తనకు అప్పగించిన పనిని ఆయన చేసినట్లుగా మనం చూడొచ్చు. ఆయన 12వ సంవత్సరంలోనే ఒకసారి తల్లిదండ్రులతో కూడా వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో ఉండిపోయిన సందర్భం మనకి తెలుసు. తల్లిదండ్రులు కొంచెం దూరం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వెతుక్కుంటారు. ఏంటి యేసయ్య ఏడి, యేసు ఏడి, యేసు ఏడి అని వెతుక్కుంటా మరలా వాళ్ళు తిరిగి వెనక్కి వస్తారు. అప్పుడు యేసయ్య అన్న మాట ఒకసారి మనం చదువుకుందామా? యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5:36 అండి. సారీ ఇది ఈ మాట నేను ముందు ఒకసారి చదివి వినిపించాను. అక్కడ బాల్యంలోనే ఆయన తన తండ్రి పేరు మీద తల్లిదండ్రులు వెనక్కి వచ్చినప్పుడు చదవన్నాను. మీరేళ నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. అక్కడే ఏమని అడుగుతున్నారండి? నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అంటే, ఒకవేళ తల్లిదండ్రులకి నేను నా తండ్రి పని మీద వచ్చానని మీకు తెలీదా అంటే, ఆయనకు ఒక క్లారిటీ ఆ 12 ఏళ్ల వయసులోనే ఒక క్లారిటీ ఆయనకి ఉంది. ఒక బాల్య వయసులోనే ఆయనకి ఒక క్లారిటీ ఉంది. నా తండ్రి పని మీద నేనున్నానని మీరు ఎరుగురా అంటే, మీరు ఎరుగురా అంటే నాకు తెలుసు, నా బాధ్యత ఏంటో నాకు తెలుసు, నా పని ఏంటో నాకు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను అంటే, ఆయన వచ్చిన పనేంటో చిన్న వయసులోనే గ్రహించగలిగిన జ్ఞానవంతుడు, శక్తిమంతుడు. ఆ వయసులోనే తను ఏ పని మీద వచ్చాడో తనకి ఒక క్లారిటీ ఉంది. మనం ఏ పని మీద దేవుని మందిరానికి వస్తున్నాము, ఏ పని మీద మనం దేవుని తెలుసుకున్నాము, ఏ పని మీద మనము ఆయన సొంత రక్షకుడని అంగీకరించాము, సమాప్తం వరకు నిలబడగలుగుతున్నామా, ముగింపు వరకు ఉండగలుగుతున్నామా, మధ్యలో ఆటుపోట్లను చూసి పారిపోతున్నామా, సమస్యలను చూసి సమాప్తమయ్యేంత వరకు మనము ఉండలేకపోతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం గ్రహించుకుందాం. ఇందాక చదివించాను కదా, యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమని, నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం. అంటే తన క్రియలు ఏంటో, అంటే తన పనులేంటో కూడా ఆయనకి తెలుసు. ఆ పనులే ఆయన గురించి ఏం చేస్తున్నాయంట? సాక్ష్యం ఇస్తున్నాయంట. మనకు అప్పగించిన పని గురించి మనం సాక్షులుగా ఉండగలుగుతున్నామా? సాక్షులుగా ఉండలేకపోతున్నామా? మన ఓర్పు నశించిపోతుందా? కార్యాంతం వరకు మనం ఉండగలుగుతున్నామా? కార్యాంతము మేలని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యము చెప్తుంది. ఆయన తనకి తండ్రి అప్పగించిన పనిని ముగించడానికి ఈ లోకానికి వచ్చారు. విజయంతో కూడిన కేక ఆయన వేశారు. ఆ కేక ఏంటంటే సమాప్తమైనది. దాన్ని గ్రీకు భాషలో ఏమంటారంటే టెటలెస్టై అని అంటారంట. ఏంటండి? టెటలెస్టై అని అంటారంట గ్రీకులో. సమాప్తమైనది అనే మాటని అంటారు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన పని నెరవేరింది అని, పూర్తయిందని దాని అర్థం, కానీ ముగిసిపోయింది అని మాత్రం అర్థం కాదు. ఆయన వచ్చిన పని నెరవేరింది అని, పూర్తయింది అని ఆ సమాప్తమైన దానికి అర్థం, కానీ ముగిసిపోయింది, ఇంకా ఎండ్ కార్డ్ పడిపోయింది అనేది దాని యొక్క అర్థము కాదు. ఆయన తండ్రి అప్పగించిన పని సమాప్తమైంది. ఆయనకి తండ్రి అప్పగించిన పని సమాప్తమైంది. ధర్మశాస్త్రము నెరవేర్చబడ్డానికి ఆ మాట నెరవేర్చబడింది. ధర్మశాస్త్రంలో అన్న మాట రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడంటండి?
సమాప్తం. తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేయడానికి, అలాగే మన పాప రుణాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువలో ఆయనకి దేవుడు తండ్రి అప్పగించిన పనిని ఆయన ముగించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ధర్మశాస్త్రము నెరవేర్చబడ్డం అనే పనిని ఆయన సమాప్తం చేశాడు. మన పాపాల కొరకు మరలా ప్రత్యేకించి మనమేమి బలులు అర్పించక్కర్లేదు. ఎడ్ల యొక్కయో గొడ్ల యొక్క రక్తాన్ని మనం అర్పించవలసిన పని లేదు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకి విలువైన రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ పని సమాప్తమైంది అని మాత్రమే. అది విజయంతో కూడిన మాటే గాని అది ఏమీ విచారంతో కూడిన మాట కాదు. ఇంకా విడుదల పొందలేక అన్న మాట మాత్రం కాదు. విజయోత్సాహంతో వేసిన కేక ఏంటంటే సమాప్తమైనది. తండ్రి ఆయనకి ఇచ్చిన పనిని ఆయన సమాప్తం చేశాడు. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తండ్రి మనకు అప్పగించిన పనిని, లేదా దేవుని మందిరంలో దేవుడు మనకు అప్పగించిన పనిని, నీకు ఏదైనా తలాంత అవ్వచ్చు. అది పాటలు పాడే తలాంత అవ్వచ్చు, తుడిచే తలాంత అవ్వచ్చు, కనీసం దాసుల చేతి మీద నీళ్లు పోసే ఏమండి ఏలియా చేతుల మీద ఎలీషా అంట ఏం చేశాడండి? నీళ్లు పోసాడంట. అంటే అది కూడా చిన్న పరిచర్య ఏమీ కాదు. దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా? ఆయన వచ్చిన పనిలో ఆయన నమ్మకంగా దాన్ని పూర్తి చేసి సమాప్తమైందని సిలువలో పలికారు. ఇలాగ మనం మాట్లాడుకుని ఆలోచించుకుని 7 మాటలు చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పలేదు, నాకు అర్థం అవ్వలేదు అనుకుని వెళ్ళిపోదామా? ఆయనకు అప్పగించిన పని ఆయన పూర్తి చేశారు. మనకు అప్పగించిన పనిలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? నీకు అప్పగించిన పని ఏదైనా, దేవుని పని అయినా, దేవుడు నీకు ఇచ్చిన చేతి పని అయినా, నువ్వు దేంట్లో నమ్మకంగా ఉన్నావు? ఎంతవరకు దాన్ని పూర్తి చేయగలుగుతున్నావు? నాకు ఇచ్చిన పని నేను ఎంతవరకు పూర్తి చేయగలుగుతున్నాను? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.